కాదండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మన కౌన్సిల్‌లో గావచ్చు, కార్పొరేటర్‌లు గావచ్చు, మీకున్న బలం 26 మంది. ఎంఐఎంకున్నటువంటి బలం 50 మంది. సో, ఇంక బీఆర్ఎస్ 49 49, 50. సో, బీఆర్ఎస్ చూసుకుంటే 35, 35 వరకు ఉంటది. సో, అంటే ఏం లేనటువంటి బీఆర్ఎస్ తోటి ఏమన్నా టై అప్ అవుతున్నారా? బీఆర్ఎస్ కార్పొరేటర్‌లు వాళ్ళేమన్నా మీకు ఓట్లేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రా? ఈరోజు ఏ పార్టీతోని భారతీయ జనతా పార్టీ టైప్ లేదు. ఓకే. ఒకటి మాత్రం ఒకటే నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ కూడా పోటీలో లేదు, కాంగ్రెస్ పోటీ లేదు. కానీ ఎంఐఎంకు అడ్డుకట్ట వేయాలంటే ఏదైతే భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ భావంతో పనిచేస్తూ ఉంది, ఈ హైదరాబాద్ ప్రజల అభివృద్ధి గురించి పనిచేస్తూ ఉంది, హిందూ ధర్మాన్ని కాపాడు కొరకు పనిచేసేటువంటి పార్టీ కాబట్టి కంపల్సరీ ఇక్కడ మీరు అందరూ కూడా ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని చెప్పి నేను అడుగుతున్నాను. కార్పొరేటర్లు, ఇతర పార్టీ కార్పొరేటర్లు మీకెందుకు వేస్తారు సార్? వాళ్ళ పార్టీ ఉంటే వాళ్ళు వేసుకుంటారు, లేకపోతే సప్పుడు కాకుండా ఇంట్లో ఉంటారు. కానీ గౌతమ్ రావు గారికి కావచ్చు, బీజేపీకి ఎందుకు ఓటేయాలి? హైదరాబాదు అనేది ఒక మజ్లిస్కు అడ్డాగా తయారు కావద్దని, హైదరాబాద్ 2-3 సీట్లకు పరిమితమైనటువంటి పార్టీ ఈరోజు 7 స్థానాలకు వచ్చింది. ఇంకా 3-4 స్థానాల్లో ప్రభావితం చేస్తూ ఉంది. అట్లా ఒకటి వచ్చి హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజలకు వారు గెలిచిన దగ్గర ఏ విధమైనటువంటి అభివృద్ధి ఉంది, అక్కడ ప్రజలకు సంక్షేమం ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా తరలిపోతూ ఉన్నారో అందరూ కూడా హైదరాబాద్ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఓకే. కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజలు, హైదరాబాద్ ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా అడ్డుకట్ట వేయాలని కోరుకుంటా ఉన్నారు. సార్, వేరే పార్టీలకు పక్కన పెడదాం. మీ పార్టీలో గెలిచినటువంటి ఈ కార్పొరేటర్లు కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్ళడం అనేది జరిగింది. వాళ్ళైనా సరే రేపు సరే ఇంత హిందుత్వ భావాలని చెప్తున్నారు కదా, వాళ్ళైనా సరే మీకు ఓటేస్తారా? అదే చెప్తా ఉన్నాను. ఒక ఎంఐఎం తప్ప మీకు నమ్మకం ఉందా? నాకు నమ్మకం. బీజేపీ నుంచి ఇతర పార్టీ వెళ్ళిన నేతలైనా సరే కార్పొరేటర్లు మీకు ఓట్లేస్తారు? వాళ్ళే కాదు, ఈరోజు ఇతర పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు ఎంఐఎంను అడ్డుకోవాలా, ఎంఐఎంకి ఎక్కడో దగ్గర చెక్ పాయింట్ పెట్టాలా. ఎంఐఎం కనుక అడ్డుకున్నట్టయితే ఒక అరాచకమైనటువంటి శక్తిగా ఈ హైదరాబాద్లో తయారవుతుంది, తెలంగాణలో కూడా తయారు కాబోతుంది. కాబట్టి దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రజాప్రతినిధి వాళ్ళ మనసులో ఉంది. నేను కలిసినప్పుడు వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు. మీ భావన నిజంగా వాళ్ళ భావన నేను చెప్తాను. నిజంగానే అన్నారు ఈ మాట. పార్టీలకు ఎంఐఎంని అడ్డుకట్ట వేయాలని రేపు మీరు చూడండి, రేపు పార్టీలకు అతీతంగా ఏ విధంగా ముందుకు వస్తున్నారు చూడండి. సో మీరు గెలుస్తారని కాన్ఫిడెన్స్ 100% పక్కా, డౌటే లేదు. ఇంకా ఏమాత్రం అనుమానం లేదు. ఎంఐఎంకు ఇక్కడ అడ్డుకట్ట వేయబోతున్నది భారతీయ జనతా పార్టీ. సో గౌతమ్ రావు ఎమ్మెల్సీ అని బోర్డు పెట్టుకోవచ్చు. చూడండి, మీ తర్వాత 25 తారీఖున చూడండి. అంత కాన్ఫిడెన్స్ ఏం సార్? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో, తెలంగాణలో పెరుగుతా ఉంది. సరే, ఇప్పుడు మామూలు జనాలు అయితే సరే హిందుత్వం మీద అభిమానం అనుకోవచ్చు, మోడీ మీద అభిమానం అనుకోవచ్చు, వేస్తారు. సో ఇక్కడ ఒక పార్టీ రిప్రజెంట్ అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళండి, వాళ్ళు ఎందుకు వేస్తారు ఓట్లు అంటున్నాను. కొద్దిగా చెప్పి రజాకార్ల వంశపారంపర్యంగా వచ్చినటువంటి పార్టీ ఎంఐఎం. లేదు సార్, ఇక్కడ మీరు ఒకవేళ గెలవాలంటే బీఆర్ఎస్ తోటైనా టైఅప్ కావాలి, లేకపోతే చోటే బాయ్ బడే బాయ్ అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఏదో మోడీ తోటి సంబంధాలు ఉన్నాయి అది దాన్ని బీఆర్ఎస్ విమర్శిస్తూ, సో అట్లా కాంగ్రెస్ వాళ్ళన్నా మీకు సపోర్ట్ చేయాలి. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ఎంఐఎం తప్ప బరిలో ఎవరు లేరు. అవును, ఈరోజు కాంగ్రెస్ పార్టీ బరిలో లేదు, బీఆర్ఎస్ బరిలో లేదు. కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఎంఐఎం పట్ల అనుకూలంగా లేరు. ఓకే. కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా బాధపడ్డటువంటి, ఎంఐఎంతో బాధపడ్డటువంటి కుటుంబాలు, బాధపడ్డటువంటి వాళ్ళే. సార్, ఇప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు షోకాజ్ నోటీస్ లో ఏదో అంటే రేపటి నాడు ఓట్లు వేసిన తర్వాత అధినాయకుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా వేయాల్సి ఉంటుంది. సో భయంతో మీకు వేయకపోవచ్చేమో కదా. సరే, మీరు అనుకున్నట్టు హిందుత్వం మీద ప్రేమ, రాముడి మీద ప్రేమ అనుకుందాం సార్, రేపు వాళ్ళ నాయకుడిని కూడా చూస్తారు కదా వాళ్ళ పార్టీని. అందుకే నేను అడుగుతున్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంని గెలిపించడం కొరకే ఈరోజు బరిలో లేదా? ఓకే. దాని కొరకే రేపు ఓటు ఎంఐఎంకి వేస్తారా? ఇవన్నీ కూడా రాబోయేటువంటి 23వ తారీఖు జరిగేటువంటి పోలింగ్లో కనపడుతుంది. నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను, ప్రజలే అయితే మిమ్మల్ని గెలిపించినారో ఎంఐఎం సమర్థించుకుంటే గెలిపేయారు. ఎంఐఎంను అడ్డుకోవడం కొరకే మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నారు. కాబట్టి ఆ రోజు మీరు ప్రజలదే పోయినప్పుడు మేము ఎంఐఎంతోనే అనుకూలంగా ఉన్నాము, ఎంఐఎంతోనే ఉన్నామని చెప్పుకోలేదు. కాబట్టి ఈరోజు ఒక ఆత్మ ప్రబోధానుసారం వాళ్ళకు వదిలేమని చెప్తున్నాను. ఏ పార్టీ అయినప్పుడు, బీఆర్ఎస్ అయినప్పటికీ కూడా, కాంగ్రెస్ అయినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు ప్రజాప్రతినిధులుగా వాళ్ళు స్వేచ్ఛగా ఓటేసుకునేటువంటి హక్కును వాళ్ళకి కల్పియండి. వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళు వేసుకున్నప్పుడు అప్పుడు తెలిసిపోతుంది ఎంఐఎం కావాలా, భారతీయ జనతా పార్టీ కావాలా, అభివృద్ధి కావాలా, ఒక మతోన్మాద పార్టీ కావాలా, లేకుంటే హైదరాబాద్లో శాంతియుతంగా ఉండాలా, లేకుంటే విధ్వంసకరమైనటువంటి చర్యలు జరగాల. అవి వాళ్ళు ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు ప్రజల అభిష్టం మేరకు వాళ్ళు ఓటేస్తారు.
ఆ యొక్క స్వేచ్ఛను వాళ్ళకి ఏమని చెప్పి నేను కోరుతాను. అయితే ఇప్పుడు నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు అంటే మీరు వెళ్ళి కలుస్తున్నారా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు, పార్టీలకు అతీతంగా? పార్టీలకు అతీతంగా అందరి దగ్గరికి వెళ్ళి నేను ఓటు నాకు వేయాలని సంబంధించాలని చెప్పి అడుగుతాను. వాళ్ళు ఏమంటున్నారు సార్ ఆ టైంలో? వాళ్ళు తప్పకుండా